ఒంగోలు నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని 75 లక్షల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. అంబేద్కర్ భవన్ లో జరిగిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువత కోసం ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేస్తానంటూ తెలిపారు. ఒంగోలులో బాబు జగజ్జీవన్ రావు భవన్ నిర్మాణానికి కూడా సహకరిస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు తర్వాత అంతటి పేరు అంబేద్కర్ సాధించారన్నారు. అంబేద్కర్ ఒక యుగ పురుషుడు అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా రెవెన్యూ అధికారి చినబోబులేస్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణనాయక్ తో పాటు పలు శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. సుజలాం సుఫలాం మలయజ సీతలాం సస్యశ్యామలాం. టీడీ గ్రామ జోసఫ్సారి గారికి, ఏఎన్ఎస్ వెంకటేశ్వర్లు గారికి మరియు అలాగే దళిత హక్కుల పోరాట 35వ జయంతి కార్యక్రమానికి వచ్చేసి అధ్యక్షుల వారు గౌరవనీయులు మన ప్రియతమ జిల్లా కలెక్టర్ సార్ గారికి అలాగే నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ మీటింగ్ చేసినటువంటి అందరికీ మరియు అలాగే ఈ రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు మరియు 29 శాంక్షన్ అయినాయని తెలియజేస్తున్నాం సార్. అలాగే డిఎంఎఫ్ ఫండ్ కింద కూడా మొత్తం దరిదాపు 30 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే జనార్దన్ గారు అట్లనే విజయ్ కుమార్ అన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, హృదయపూర్వక అభినందనలు. ఆక్రమణకు గురైనవి కొన్ని చోట్ల గిరిజనులు 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఎన్నూరుపాడు అనేటువంటి గ్రామంలో ఉంటుంటే వాళ్ళకి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎడగొట్టారు, కులాన్ని ఎడగొట్టారు, మతాన్ని ఎడగొట్టారు. ఆ పేరు వింటేనే ప్రపంచం అంతా ఈ దేశంలో ఎవరిదైనా దేవుడిది ఉంటే గెలిస్తే కనుక రాజ్యాంగం రాయటానికి అనుమతి లేదు. ఆవాహన చేసుకోండి అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మిత్రులారా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి ఒక అవసరం వచ్చింది. వ్యవస్థను అవమానించినట్టుగానే ఈ రోజు వర్ణించం అనే పేరుతోటి ఒకటి మా యాత్ర ప్రారంభమైన తర్వాత ఇదే జిల్లాలో గిరిజనులకి బంగారాన్ని తాకట్టు పెట్టుకుని ఎటువంటి లైసెన్స్ లేకుండా మోసం చేసినటువంటి ప్రభుత్వులు మన జిల్లాలోనే ఉన్నారు. కేసు దృష్టి కానీ మా దగ్గర మీద కేసు దృష్టి చేశారు. 2012లో కేసు వేసారు. ఉదయ భాస్కర ఈరోజు ప్రపంచ మేధావుగా కీర్తించబడతా ఉన్నాడు. రాజ్యాంగం కల్పించిన ప్రశ్నించు, పోరాడు, శాంతిగా ఆయన పోరాటం చేశాడు. మన రాజ్యాంగ నిర్మాత ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో కూడా ఈ వేడుకలు ఘనంగా జరుగుతుందో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టేజ్ మీద చాలామంది పెద్దలు ఉన్నారు. సో అందరి పేర్లు చెప్పుకునేటప్పటికీ ఆల్మోస్ట్ మన టైం అయిపోతుంది కాబట్టి సో ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మాట్లాడి మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళు
పేరు చెప్పలేదులే అని చెప్పేసి ఏమనుకోవద్దని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. టైం ఉండాలి, అట్ ద సేమ్ టైం చాలా మంది మాట్లాడేవాడు ఉన్నారు కాబట్టి దయచేసి ఇది గమనించాలి. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నాతో పాటు వచ్చినటువంటి గౌరవ ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి పెద్దలు, జనసేన నుంచి వచ్చినటువంటి పెద్దలు, మా అధికారులు, దళిత ఉద్యమంలో ఎంతో కృషి చేసి సమాజ అభివృద్ధికి తోడ్పడినటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి స్టేజ్ ముందున్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు తొలి పలుకులుగా చెప్పుకోవాల్సినటువంటి 2 మాటలు ఏమిటంటే, ఈ సంవత్సరం మనం ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆశయం కోసమైతే మనకి ఇంత త్యాగం చేశాడో ఆ త్యాగం గురించి చెప్పుకుంటూ ఆ యొక్క మార్గాలు ఏదైతే వేశాడో అభివృద్ధి వరకు ఆ మార్గాల గురించి మాట్లాడాలని చెప్పేసి ఒక టాపిక్ కింద ఆయన త్యాగాలు తర్వాత ఆశయ సాధన మార్గాలు అని చెప్పేసి ఒక టాపిక్ కింద పెట్టాము. సో దాని గురించి మన వక్తలందరూ కూడా మాట్లాడితే అది సమాజానికి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. సో ప్రజలు ఇప్పుడు ఎవరైతే మనకి స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ఏ విధమైనటువంటి సిచ్యువేషన్స్లో ఆయన ఉండి సమాజంలో ఉన్నటువంటి ఆల్ కైండ్స్ ఆఫ్ ఆర్డ్స్ అన్నింటినీ కూడా వ్యతిరేకతలన్నింటినీ కూడా తట్టుకుని తను ఏ విధంగా ఎదిగాడు, ఎదిగి సమాజంలో మనం కూడా అంటే అట్టడుగున్న వాళ్ళు కూడా అందరూ కూడా వాళ్ళు మిగతా వాళ్ళతో పాటు పైకి వస్తేనే దేశాభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఏ నినాదం అయితే చేసి ఆయన కృషి చేస్తాడు. వాటి గురించి మాట్లాడితే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, కొంతమంది అంబేద్కర్ గురించి డీప్గా తెలియని వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రయోజనకరంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ సమయభావం కూడా మనం చూసుకోవాలి, అందరూ మాట్లాడాలి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే స్టేజ్ మీద ఉన్నారో ఓన్లీ కొంతమంది మాట్లాడించి మిగతా వాళ్ళని వద్దాడటం కూడా కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుని సమయభావం పాటించాలని సందర్భంగా తెలియజేస్తూ ఇది అంబేద్కర్ గురించి మాట్లాడటం అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోదు. కానీ ఒక్కొక్కరు ఆయన చేసినటువంటి ఆశయాలు ఒక అంశం మీద మాట్లాడితే అది చాలా డీప్గా ప్రజల్లోకి వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సమయభావం పాటించాలని కోరుకుంటూ నౌ ఐ రిక్వెస్ట్ ది DD సోషల్ వెల్ఫేర్ just call upon one by one. So you have to maintain the time given to them. ఆల్రెడీ మనం ముందే వాళ్ళందరికీ కూడా ఇచ్చాము, ఎవరెవరు మాట్లాడతారు ఎంత టైం మాట్లాడాలని కూడా వాళ్ళందరికీ ఇచ్చాము కాబట్టి దయచేసి వాళ్ళంతా కూడా ఫాలో అవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఎస్పీ అవసరమైతే ఒక దండేసి వెళ్ళిపోవడం చూస్తాం తప్ప ఎప్పుడు కూడా ఇలా పార్టిసిపేట్ చేయడం అనేది నేను చూడాలి. సో ఇది మనతో పాటు ఆయన అంబేద్కర్కి దండేసి నివాళులు అర్పించడంతో పాటు మనతో పాటు ఆల్మోస్ట్ ఆయన ఇంత దూరం అంటే 1/2 కిలోమీటర్ పైన నడిచి ఈ మీటింగ్కి రావడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఇట్ ఇస్ ఒక సాలిడారిటీ. సో ఇప్పుడైతే మనకి సమస్యలు దళితులకి ఎక్స్క్లూజివ్గా కొన్ని సమస్యలు ఉంటాయి. అక్కడ ఉన్నప్పుడు మనతో పాటు నడిచినప్పుడు అనిపించింది మీ అందరికీ కూడా నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చినట్టుగా ఉన్నది. కాబట్టి ఎస్పీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు పార్టిసిపేట్ చేసినందుకు మరి ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. చాలామంది మీటింగ్స్కి వస్తూ ఉంటారు, దండలేస్తూ ఉంటారు కాబట్టి లాండ్ ఆర్డర్ చూసుకోవాలి కాబట్టి వారు వెళ్తారు. సో వారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒక కలెక్టర్ అయ్యండి ఎస్పీ గురించి జనరల్ పెద్ద మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా అంటే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఈరోజు యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అనేది ఇట్స్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. అయినప్పటికీ కూడా దాన్ని అక్నాలెడ్జ్ చేసి నా గురించి దాని మంచి మాటలు చెప్పిన గౌరవ కలెక్టర్ గారికి కూడా నా సిన్సియర్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు అందరికీ తెలిసిన విషయమే మన మోడర్న్ ఇండియా ఆర్కిటెక్ట్ మనం అందరూ కూడా ఎంతో గౌరవించేటటువంటి ఎంతో స్ఫూర్తిని పొందేటటువంటి వ్యక్తిత్వం ఉన్న మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సార్ యొక్క 135th బర్త్డే సెలబ్రేషన్స్కి ఈరోజు మనం అందరం కూడా మన ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం, దానికి సంబంధించి ఈరోజు
ఆ మహోన్నత వ్యక్తి మన సమాజానికి, మన దేశానికి ఇచ్చినటువంటి సందేశాన్ని, ఆయన ఆశయాన్ని మనమందరం కూడా స్మరించుకుంటూ వాటిని పాటించే విధంగా ఈరోజు ఈ విధంగా ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి కలెక్టర్ గారికి, వాళ్ళ జిల్లా యంత్రాంగానికి అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు. ఈరోజు మాతో పాటు ఈ గౌరవ సంతనూతలపాడు శాసనసభ్యులు మన విజయ్ కుమార్ గారు కూడా సార్ ఇక్కడే ఉన్నారు. అట్లాగే మిగతా జిల్లా యంత్రాంగం అంతా ఉన్నారు. బీజేపీ పెద్దలు, జనసేన పెద్దలు, ఇతర నాయకులందరూ కూడా ఉన్నారు. చాలా సంతోషం మీ అందరితో కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఈరోజు మన అంబేద్కర్ సార్ గురించి మాట్లాడాలంటే కలెక్టర్ సార్ చెప్పినట్టు ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎన్ని రోజులైనా మాట్లాడుతుంటే నడుస్తూనే ఉంటుంది. అయితే నేను కేవలం 2-3 అంశాలు మటుకే చెప్దామని. మనకు ఈ కాన్స్టిట్యూషన్లో ఏదైతే ప్రియాంబుల్ ఉందో, మనమందరం కూడా ఈ రోజుకి కూడా ఒక డైవర్సిఫైడ్ కంట్రీలో ఎన్నో భిన్న జాతులు, భిన్న మతాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా మన సంవత్సరం వచ్చిన మన స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కూడా మనం అందరం కూడా ఒకటిగా కలిసికట్టుగా ఈ రోజుకి కూడా ఎంతో సక్సెస్ఫుల్ డెమోక్రసీగా నడవడానికి కారణం ఆ రోజు ఎంతో ముందు చూపుతోటి, ఎన్నో ఆదర్శాలతోటి రచించబడినటువంటి ఆ కాన్స్టిట్యూషన్ మనందరికీ కూడా గైడింగ్ ఫోర్స్. అదే కాన్స్టిట్యూషన్. ఈరోజు మన సమాజం ఇంత శాంతి భద్రతతో కానీ, లేకపోతే ఒక అందరికీ కూడా ఈక్వాలిటీ, ఒక సోషల్ జస్టిస్, ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, మూమెంట్ అగేన్స్ట్ అన్టచబిలిటీ, ఇవన్నీ కూడా మనము లాస్ట్ 60 years 70 years చేయగలిగామంటే కారణం ఆ రోజు ఏదైతే ప్రిన్సిపల్స్ సెట్ చేశారో, ఆ రోజు ఏదైతే మన సమాజం ఉండాలని చెప్పి ఒక ముందు చూపుతోటి ఆలోచించారో వాటి మీదే మనం అంతా కూడా నిర్మించుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ రోజు కూడా మన కంట్రీ ఎంతో స్ట్రాంగ్ గా, సాలిడ్ గా ముందుకు పోగలుగుతున్నాము. కాబట్టి మనం అందరం కూడా ఆ మహోన్నత వ్యక్తి నాట్ ఒక పర్టికులర్ కమ్యూనిటీకో, పర్టికులర్ రిలీజియన్ కి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఇది బియాండ్ దట్, అన్నిటి మాటలకి అందరికీ కూడా అతీతమైన వ్యక్తి. సో మనం అందరం కూడా ఆయన యొక్క యాక్చువల్ ఆదర్శాలను, వాటిని మనం అర్థం చేసుకొని ఆ స్పిరిట్ లో మనం అందరం కూడా ముందుకు పోతారని చెప్పి ఆశిస్తున్నాను. ఏదైతే సమాజం నిర్మించాలి, అందరం కూడా ఒక ఈక్వల్ ప్లాట్ఫామ్ లో అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండే విధంగా మనం అందరము ఉండాలని అనుకున్నాము. అందరూ కూడా దానికి కృషి చేసే విధంగా కూడా ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నేను ఈరోజు ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరితో పాటు ఈరోజు కలిసిన విధంగా చాలా సంతోషంగా భావిస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా మనం ఏదైతే ఈ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ కి స్టేట్ అనేది, మన గవర్నమెంట్స్ కావచ్చు, స్టేట్ అనేది ఈ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ కోసం ఎక్కువ కష్టపడాలి. వాళ్ళ కోసం మనము వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలని ఒక ఇదితో పోతాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మేమందరం కూడా దాన్ని ట్రూ స్పిరిట్ లో నమ్ముతాము. ఖచ్చితంగా ఆ విధంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాము. మీ అందరి సమస్యలకు సంబంధించి కానీ, మీ అందరి ఇది గురించి కూడా మేము అంతే చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. 2:30 అయింది. మన వాళ్ళు ఏమో దగ్గర 20 మంది మొత్తం ఎవరికి సంబంధించిన వాళ్ళంతా కూడా మాట్లాడారు. ఏదైనా కూడా ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరుపైన నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన జిల్లా కలెక్టర్ గారు, రాజాబాబు గారు, అదేవిధంగా సహచర శాసనసభ్యులు విజయ్ గారు, మన డిఆర్ఓ గారు ఓల్డేస్ గారు, అదేవిధంగా లక్ష్మీనాయక్ గారు డీడీ సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్న గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, మన డిఎంహెచ్ఓ వెంకటేశ్వర గారు, జెడ్పీ సిఇఓ చిరంజీవి గారు, అదేవిధంగా ఇంకా వేదిక మీద ఉండే అధికారులు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ఈరోజు ముఖ్యంగా చాలామంది మన వాళ్ళంతా కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా నీలం నాగేంద్ర గారు, బ్రహ్మయ్య మాదిక్ గారు, విజయేంద్ర బహుజన్ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా డాక్టర్ చంటి వెంకటరావు గారు, అదేవిధంగా కొమ్ము సుజన్ మాదిక్ గారు,
చెన్నై గారు, చంపేటి రవి గారు, ఆనంద్ మాదిగ గారు, అదేవిధంగా ఆంజనేయులు మాదిగ గంపు చర్మకల్లా గారు, అదేవిధంగా కోటి మాదిగ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కట్టి కళ్యాణ్ గారు, పెదపో కోటేశ్వరరావు గారు, అశోక్ గారు, రమేష్ గారు, కొమ్మూరు రవిచంద్ర గారు, రవి మాజీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గారు, ఇంకా సంఘానికి సంబంధించి చాలామంది పెద్దలంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఇందాక మన విజయ్ చెప్పినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మతానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. రాజ్యాంగం అందరూ బాగుండాలి, అందరూ కూడా బాగుండే పరిస్థితులు రావాలి, ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఉండే మన దేశంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే ఆయన రాజ్యాంగాన్ని ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అంటే ఎంత ముందు చూపుతోటి చేసిన మేధావి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఏదో అంబేద్కర్ అంటే మా ఎస్సీసీ వాళ్ళకి లేకపోతే మన మాదిగా మాకు సంబంధించిన వాళ్ళని చెప్పేసి ఇట్లా అనేది కాదు. ఈరోజు రాజ్యాంగం రాసింది ఈరోజు ప్రజలందరూ బాగుండాలి, మతాలు గొడవలు లేకుండా అందరూ కలిసి పనిచేసుకుంటేనే సమాజం బాగుంటుంది అనే ఒక వివాదం ఇచ్చేసి ఒక మంచి ఆలోచనతో ఆ రోజు రాజ్యాంగాన్ని సృష్టికర్త మన అంబేద్కర్ అని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. అందుకే ఆయన చేసిన రాజ్యాంగం ఈ రోజుకి కూడా మనం ఈరోజు మన భారతదేశం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో ఒక నియోజకవర్గమే కాదు, ఒక పల్లెటూరులో కానీ లేకపోతే ఒక హెడ్ క్వార్టర్లో కానీ అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు అంబేద్కర్ నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన చూపించిన చొరవ, ఆయన చూపించిన ఆలోచన విధానంతో ఈరోజు అన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అప్పుడుండే పరిస్థితుల్లో మన ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాడో బడుగు బలహీన వర్గాలలో ఆ రోజు ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజే ఆయన రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా రాశాడు. వీళ్ళంతా కూడా పేదవాళ్ళైనా కూడా సమానంగా ఉండాలి, సమాన హక్కు రావాలి. అదేవిధంగా ఉన్నప్పుడే వాళ్ళకు కూడా రాజకీయం కాదు ఎన్నింటిలో కూడా ఒక రిజర్వేషన్ కల్పించి అందరూ కూడా ఉండే విధంగా అంబేద్కర్ గారు ఆ రోజు రాశారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా చట్టసభలు కానీ లేకపోతే ఎక్కడైనా కూడా కూర్చొని ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చెప్పి జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ ఆయన చేసిన ముందు ఈ మంచి అనేది మనం ఆలోచించుకోవాలి. ఈరోజు కుల రాజకీయాలు, కుల పద్ధతులు ఇవన్నీ కాదు. ఆయన చూపించిన ఆదరణ, ఆయన చూపించిన ఏదైతే మనం అందరం కలిసి ముందుకెళ్లాల్సింది, సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు కూడా ఏ విధంగా ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎవరైనా కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకురావాలని ఈరోజు మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రభుత్వం తరఫున చేస్తూ ఉన్నాం. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన వాళ్ళు ఎస్సీ ఎస్టీస్ ఎక్కడున్నారో వాళ్ళందరూ కూడా మనకి ప్రధానమంత్రి సూర్యకర్ర దాన్ని సోలార్ పవర్ కూడా ఈరోజు ఇస్తూ ఉన్నారు. 200 యూనిట్స్ ఎవరికైతే పవర్ ఉందో కాలుతా ఉందో వాళ్ళందరూ కూడా ఫ్రీగా చేసుకోమని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం ఇస్తూ ఉన్నారు. దానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కొంత నిధులు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ కొంత నిధులతోటి ఈరోజు వాళ్ళ కరెంటు బిల్ అనేది రాకుండా పేదలు అన్ని విధాలు కూడా ఆదుకునే విధంగా ఈరోజు ఇది చేస్తున్నారు. ఇందాక పొద్దున్నే మేము కూడా మన ఉత్తరపాడులో ఎస్సీ కాలనీలో కొన్ని ఇళ్ళకు కూడా ఈ సోలార్ కనెక్షన్స్ కూడా అన్నీ కూడా ఓపెన్ చేసి వచ్చాం. కాబట్టి మనం కూడా ఈరోజు మన నియోజకవర్గంలో 200 యూనిట్స్ ఉన్నారంటే 2700 హౌసెస్ ఉన్నాయి. అందరూ కూడా చేయించుకోండి. ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వాడుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ అయితే మనకి లబ్ధి పొందుతుందో అవన్నీ కూడా చూసుకొని ప్రతి కుటుంబం కూడా బాగుండాలనేదే ఉద్దేశం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎస్సీ సప్లాన్లో కానీ నిధులు కానీ అదేవిధంగా మహిళల్ని ఈరోజు అన్ని విధాలుగా ముందుండటానికి వాళ్ళకు కావలసిన నిధులు ఇవ్వటం కానీ వాళ్ళని ప్రోత్సహించేదానికి కానీ అందరికీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మనం అందరం కూడా కలిసి పనిచేసుకుంటేనే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. చెప్తే ఏదో వాళ్ళ కులం వీళ్ళ కులం అని చెప్పేసి ఇవన్నీ పెట్టుకోకుండా
మీ అందరూ కూడా కలిసి మనం పనిచేసుకున్నప్పుడే సమాజం బాగుంటుందని చెప్పేసి మరోసారి మీ అందరూ తెలియజేస్తూ, అంబేద్కర్ గారి ఆయన ఆలోచన విధానం కూడా ఇదే ఉంటుందని చెప్పేసి కూడా, ఆయన రాజ్యాంగం చేసింది కూడా ఇదే అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఈరోజు చాలా టైం అయింది కాబట్టి మీ అందరికి కూడా మరోసారి అంబేద్కర్ జయంతి సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఆయన ఆశయాలను కొనసాగిస్తాం, ఆశయాలతో ఆయన చేసిన రాజ్యాంగాన్ని కొనసాగించే విధంగా మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఈ అంబేద్కర్ భవన్ అనేది కూడా ఏదైతే ఇంకా ఏసీలు పనిచేయట్లా, ఫ్యాన్లు కొన్ని పనిచేయట్లా, ఈ టేబుల్స్ కుర్చీలు కూడా రెంట్కి తీసుకొచ్చి పెడతా ఉన్నారు. దానికి అంతా కూడా ఎస్టిమేషన్ వేసాం. ఒక 75 లక్షలతోటి ఇవన్నీ కూడా పర్మనెంట్గా ఉండేటట్టుగా, ఎవరైనా కూడా ఎస్సీ వాళ్ళు ఎవరైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా, లేకపోతే వాళ్ళకు పెళ్లి చేసుకోవాలన్నా, వాళ్ళ కరెంటు బిల్లు తప్పితే ఈ సామాన్లు కూడా ఫ్రీగా ఉంటే ఆ చేతి నుంచి ఆ 10,000 20,000 కూడా పడకుండా దాన్ని కూడా అన్నీ కూడా తొందరలోనే సమకూరుస్తాం. అదేవిధంగా ఈ బాత్రూమ్స్ కానీ పైన రూమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసి నీట్గా దీనికి మళ్ళీ ఏసీ పోతే మళ్ళీ ఏసీ వేసి, అదేవిధంగా బయట అంబేద్కర్ గారి బొమ్మ ఉంది, అది కూడా ఎప్పుడో పూర్వకాలం పెట్టిన మట్టి బొమ్మ, అది దాన్ని కూడా కంస విగ్రహం పెట్టి దాన్ని కూడా కొంత పెయింట్ చేసి మన అంబేద్కర్ భవన్ ఇంకా కూడా బాగా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పోయినసారి 14-15 అనుకున్నాం స్టడీ సెంటర్ ఒకటి పెట్టాలి. ఎవరైతే పేద ప్రజలు పక్క నుంచి వచ్చిన వాళ్ళు హెడ్ క్వార్టర్లో చదువుకోవడానికి ఏదైనా రూమ్స్ రెంటలు ఇవన్నీ కాకుండా ఉండేదానికి స్టడీ సెంటర్ అని చెప్పి అప్పుడు ప్లాన్ చేశాం. కాకపోతే అప్పుడు ఉండే పరిస్థితుల్లో కాలేదు. ఈ ట్రిప్పులు అయినా కూడా తప్పకుండా మనం ఉండేటట్టుగా అటు జెంట్స్కి లేడీస్కి బయట చదువుకోవడానికి వచ్చినారు వాళ్ళందరికీ ఉండే విధంగా స్టడీ సెంటర్ కూడా మన ఒంగోలులో పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటి నుంచో జగజ్జీవన్ రావు గారి భవన్ కూడా ఒక పెండింగ్ ఉంది, దాన్ని కూడా ఈ టైంలోనే ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనకి ఏది అవసరం ఉన్నా, ఏది మీకు సమస్య ఉన్నా కూడా మాకు తెలియపరచండి. తప్పకుండా ఈరోజు ప్రభుత్వం అందరికీ బాగు చేయడానికి అన్ని విధాలుగా కూడా వచ్చే పథకాలు మీకు చేర్చడానికి ఉండటానికే మేము ఉన్నాం. మీరు ఏదైనా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా పైన ఉండే నాయకులు, అందులో బ్రహ్మయ్య చూస్తూ ఉన్నాడు, నేను నాగం చూస్తూ ఉన్నాడు, నీల నాగేంద్ర కూడా, మీరందరూ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మనం అందరూ కూడా కలిసి ఈ నగరాన్ని ముందుకు తీసుకెళ్దాం, పేద ప్రజలను అందరి విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, కాబట్టి అదే నేను ఇంకా పొద్దున్న మాట్లాడిన కొన్ని విమర్శలకైతే నేను లేను. ఎప్పుడో ఒకసారి మాత్రం ఉన్నా, నాకు పొద్దున్న ప్రోగ్రామ్స్ కూడా ఉంటే నేను పోయి మళ్ళా వచ్చా. ప్రభుత్వాన్ని విమర్శించడం, ఉండేవాళ్ళని విమర్శించడం అది మంచిది కాదు. మీకు ఏదైనా కావాలన్నప్పుడు చేయకపోతే అది తప్పు అవుతుంది. మీరు అడగకుండా పెట్టకుండా ఇక్కడి నుంచి పార్లమెంట్ కాడి నుంచి అసెంబ్లీ కాడి నుంచి మొత్తం మనం మాట్లాడుకోవటం మంచిది కాదు. కాబట్టి అంబేద్కర్ గారు చెప్పిన విధానంలో అందరూ కూడా కలిసి పనిచేసుకుందాం, అందరం కూడా కలిసి ముందుకెళ్దామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీ అందరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు దళిత సమస్యల మాదిరి ఇన్ని కొద్దిగా స్లో అయినట్టు ఈ రోజంతా స్పీచ్ లేని నేను కూడా కొద్దిగా స్లో అయిపోయాను. ఏం మాట్లాడాలో నాకే అర్థం కాదు. సో నేను ముఖ్యంగా ఒక 2-3 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. మొదటిది ఏంటిదంటే, ఇందాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడ కొందరివాడ, ఆయనేమో అందరికీ పనులు చేశాడు, కానీ జనాలు కొందరివాడ అని వాళ్ళు అనుకుంటున్నారు అంతే. సో ఆయన అయితే అందరికీ చేశాడు, ఆయన సైడ్ నుంచి ఆయన న్యాయం చేశాడు, అందరికీ చేశాడు. కానీ లాభపడినోళ్ళు కూడా కొంతమందిని ఇతను కొందరివాడే అని అనుకుంటా ఉన్నారు. అది నా ఒప్పుగా. సరే, 2-3 ముఖ్యమైన విషయాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఆయన గురించి, ఆయన క్యారెక్టర్ గురించి మనం చెప్పదలుచుకున్న విషయాలు ఏంటంటే, ఆయన చేయదలుచుకున్న పనులు ఎవరు ఎదిరించినా కానీ ఆయన చేశారు. అంటే బడుగు బలహీన వర్గాలకి అందరికీ చేశారు. ఒక ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టు రిజర్వేషన్స్ ఇష్యూలో ఎర్రవాడ జైల్లో గాంధీ గారు నిరాహార దీక్ష చేశాడు ఫుల్గా. అంటే ఇంకా అందరూ సర్దార్ పటేల్ ఇంకొక 2 కమిటీ వచ్చి అంబేద్కర్ దగ్గరికి వచ్చి చెప్పారు, మన మహాత్మా చనిపోతున్నాడు అని చెప్పారు. అంటే మహాత్మా గాంధీ అంటే ఆయన ఆ రోజు
ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ ఒక ఆశయం కోసం ఆయన ఎదిరించడానికి ఈ సంఘటన చెప్తారు. మహాత్మా చనిపోతున్నాడు అన్నాడు. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమని చెప్పాడంటే, మెనీ మహాత్మాస్ హావ్ కమ్, మెనీ మహాత్మాస్ హావ్ గాన్, అన్టచబుల్స్ హావ్ రిమైన్ అన్టచబుల్స్ అన్నాడు. అంటే చాలా మంది మహాత్ములు వచ్చారు, చాలా మంది పోయారు, మా అన్టచబుల్స్ గానే ఉన్నారని అంత గట్టిగా చెప్పాడు. ఇందాక చెప్పినట్టు అంటే ఆయన చెప్పింది గట్టిగా ఏదైనా కానీ అంత ఆవేశం అంత ఉన్నా కానీ సమాజం కోసం ఆలోచించి ఆ రోజు ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఒకవేళ ఇది చేస్తే గాంధీ గారు నిజంగా జరిగిపోతే మన దేశంలో ఎక్కడ లేని లా అండ్ ఆర్డర్ పైన చాలా అరాజకీయాలు జరుగుతాయని ఆయనకు ఇష్టం లేకపోయినా కానీ కాంప్రమైజ్ చేశాడనేది ఆయన పుస్తకాల్లో ఆయన రాసుకున్నాడు. సో మనం చెప్పేది ఏంటిదంటే, నేను ఇందాక కూడా బాబు జగజీవనరామ్ గారి దాంట్లో నేను చెప్పాను ఏంటిదంటే, అందుకే నేను చాలా మంది వింటాను, మరి నేను సీరియస్గా బిలీవ్ చేస్తాను కానీ నేను చెప్తాను. నేను చెప్పేది ఏంటిదంటే, దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కరెక్ట్ టైంలో ఇండియాలో పుట్టించి కాన్స్టిట్యూషన్ టైంలో ఆయన మంచి మేధావి చేసి కాన్స్టిట్యూషన్ రాసి అయిపోయిన ఒక 3 నెలల్లో వెళ్ళిపోయాడు. అంటే అందుకని దేవుడు కూడా ఉన్నాడు. దేవుడు ఈ ప్రజల మీద ఏదో కొద్దిగా ఉన్నట్టుంది, లేకపోతే ఎప్పుడో 13వ సెంచరీలో పుట్టుంటే దేనికి పనికొచ్చే పెద్ద పనికొచ్చేవాడు కాదు. ఇప్పుడు పుట్టామంటే ఇలాగే మనం కూడా స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది ఉండేది మనకు తెలియదు. సో అందుకని ఆయన టైమింగ్ అన్ని, ఆయన ఆశయాన్ని, ఆయన కృషిని ప్రతి ఒక్కరు గుర్తించాలా. నేను ఇంకొకటి ఆయన గురించి చెప్పదలుచుకున్నది ఏంటంటే, పెద్ద పెద్ద నాయకులు చాలా మంది వచ్చారు, చనిపోయిన 10 ఏళ్ళకి మర్చిపోతా ఉన్నారు. ఇందిరాగాంధీ గారు ఆ రోజు మోస్ట్ పాపులర్ లీడర్. ఇప్పుడు ఏమైనా సర్వేలు తీసుకుంటే ఎక్కడైనా ఇండియా టుడే సర్వేలు 5% 7% అన్నారు. వాజ్పేయి గారు కూడా పిఎం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండేది, దానికి 56% ఉండేది. మొన్న ఎప్పుడో ఇండియా సర్వేలు చూస్తే 3%. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయిన వ్యక్తి ఒక్కడే ఇన్ని చనిపోయి చాలా రోజులైనా కానీ రోజు రోజుకి సంవత్సరానికి ఆయన పాపులారిటీ పెరుగుతూ ఉంది. అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనం అందరం గమనించాలి. ప్రతిరోజు చివరికి మన తల్లిదండ్రులు కూడా మనం మర్చిపోతా ఉన్నాం, కానీ జనాలు ఆయన మాత్రం గుర్తుపెట్టుకొని కాల్ మార్క్స్ కూడా తగ్గిపోయాడు. నేను ఒక్కడే ప్రపంచంలో, నేను ఒక్కడే రోజు రోజుకి ఆయన పాపులారిటీ పెరుగుతుందనే విషయాన్ని అందరికీ తెలియజేసి ఒక 2-3 మాటలు. ఎందుకంటే దళిత సమస్యలు, వీగర్ సెక్షన్ సమస్యలు చాలా పెద్ద సమస్యలు. సో అందుకని ఎవరి పాత్ర వాళ్ళకి పోషించాలి. నాగేంద్ర పాత్ర నాగేంద్ర పోషించాలా, నా పాత్ర నేను పోషించాలా, కలెక్టర్ గారి పాత్ర కలెక్టర్ గారు పోషించాలా, మా ద్వారచాల జనార్దన్ పాత్ర ఆయన పోషించాలి. ఒకరితో అయ్యేది కాదు. సో అందుకని ఏంటిదంటే ప్రాక్టికల్గా ముందుకు వెళ్ళాలి. ఇంతకు ముందు నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఏమో నాగేంద్ర ఏమో ఇష్టం వచ్చినట్టు కరెక్ట్గా మాట్లాడవచ్చు, కానీ మేము రాజకీయ నాయకులు అందరినీ సమయం చేసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను పాలిటిక్స్లో వచ్చాను. సంతనూతన పాటలో 2,10,000 ఓట్లు ఉన్నాయి, ఎస్సీలో 60,000 ఓట్లు ఉన్నాయి. నాగేందరు మేమిద్దరం కలిసి తిరిగితే 60,000 మంది 40,000 ఓట్లు వేశారు అనుకో, మరి 140 ఓట్లు ఎక్కడ? అంటే ప్రాక్టికల్గా ఆలోచించాల్సింది ఏంటిదంటే, మన ఆశయాలు మన ఎస్సీస్కి పని చేసుకుంటూ ఇతర కులాలతో మనం కోఆర్డినేట్ చేసుకుంటూ తెలివిగా, అవసరం ఉంటే దొంగ తెలియదు అన్నా కానీ ముందుకెళ్ళి పని చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలా స్పీచ్ తెచ్చుకుంటా కూర్చోవాల్సి వస్తుంది. సో అందుకని ఈరోజు నేనేదో ఎమ్మెల్యే అయినా సరే, పెద్దలు చెప్పినంత చేయకపోయినా ఎంతో కొంత చేస్తా ఉన్నా, అంటే నా పరిధిలో నేను చేస్తున్నా. మీ సోషల్ ఆర్గనైజేషన్ పరిధిలో మీరు చేయాలా, రమాయ్ గారి పరిధిలో ఆయన చేయాలా, కలెక్టర్ గారి పరిధిలో కలెక్టర్ గారు చేయాలి అనేది సందర్భంగా తెలియజేస్తూ, అందరు కోఆర్డినేటెడ్గా ముందుకు వెళ్తేనే ఈ పెద్ద సమస్యలు తీరుస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొక విషయం ఏంటిది, ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్రిస్టియన్స్ గురించి వచ్చింది. ఒకటి చెప్పేది ఏంటిదంటే, కొంతమందిని నేను అనుకోవటం ఎక్కువ భయపడతా ఉన్నాను. ఇప్పుడు నేను ఎలక్షన్లో టోపీ పెట్టుకున్నా, నమాజ్ చేసుకున్నా, చాలా టంకాయలు కొట్టాను, చర్చలు కూడా చాలా ప్రార్థన చేశాను. మరి ఇప్పుడు నేను ఏంటిది, నేను ముస్లిమా, నేను క్రిస్టియనా, లేకపోతే నేను ఇదా? అది నువ్వు చెప్తే కాదు కదా, రాజు మీద క్రిస్టియన్ అంటే అది అయిపోయేది కాదు కదా. సో అంటే ఏంటంటే 3 నేనైతే ఒకటే రిలీజియన్, మనము మనస్ఫూర్తిగా మనము బయటికి చెప్పిన రిలీజియన్ అది. ఎందుకంటే నేను చాలా మంది హిందూస్ని చూశాను, అంటే మన ఫ్రెండ్స్
చూస్తూ ఉంటే రోడ్డు మీద వెళ్తా ఉంటే ఏదైనా చర్చి కనపడతా ఉంటే నమస్కారం కొద్దిగా భక్తితో చెప్తారు. ఏందిరా నాయన ఏంటికి నువ్వు క్రిస్టియన్, నువ్వు హిందూ కదా, ఏంటి చర్చి పండుగ ఏం సార్ దేవుడికి ఒక ఊపితే ఒకవేళ నిజంగా ఉంటే మనకి ఏదైనా చేస్తారు కదా అంటారు అని చాలా. సో నేను చెప్పేది ఏంటంటే ఈ విషయంలో ఏం లేదు, నువ్వు అఫీషియల్గా డిక్లేర్ చేస్తేనే అది జరుగుతుంది అనే విషయం మీరు గుర్తించుకొని, దాని తర్వాత కాన్స్టిట్యూషన్లో కూడా ఇదే. ఫస్ట్ కాన్స్టిట్యూషన్లో 1952లో ఓన్లీ హిందూస్ 6 అన్నారు. దాని తర్వాత 1990లో బీబీసీ గవర్నమెంట్లో ఉత్తగా అమెండ్మెంట్, అదే కాన్స్టిట్యూషన్లో కాదు, ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే జీవో లాంటిది, క్యాబినెట్లో పాస్ చేయడం, జీవో పాస్ చేసుకుంటారు. సో అప్పుడు బుద్ధిస్ట్ని యాడ్ చేశారు. రేపు ఎవరైనా మంచోడు వస్తే మనం అనుకున్నారు వాడు ఇంకో కాలం పెట్టి క్రిస్టియన్ అంటే అయిపోతుంది. సో ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, లాస్ట్ పాయింట్ డిస్క్రిమినేషన్ అంటే మనం చేసుకునేది కాదు. నేనేమన్నా ఏంటిది బిల్డింగ్ మీద ఎక్కి నన్ను డిస్క్రిమినేట్ చేయి, నన్ను డిస్క్రిమినేట్ నేను ఎస్సీని, అది సమాజం చెప్పేది నా గురించి. సో నేను క్రిస్టియన్ మారినా బుద్ధిస్ట్ మారినా సమాజం నన్ను ఒకేలాగా చూస్తే నేను డిస్క్రిమినేట్ అయినట్టు లెక్క అనేది గుర్తుపెట్టుకోండి. నేనేమి బిల్డింగ్ మీద దగ్గరికి నేనేం చెప్తాను, నన్ను డిస్క్రిమినేట్ నేనేం చెప్తాను, సమాజం అలా చూస్తుంది. సో మన సమాజంలో హిందువులు, క్రిస్టియన్, ఎస్సీ, మాదిగలకి ఏదున్నా కానీ నాకు తెలిసినంతవరకు వాళ్ళు ఒకే విధంగా డిస్క్రిమినేట్ అవుతా ఉన్నారు అనేది నా అభిప్రాయం. సో ఇవన్నీ ఏంటిదంటే కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి, మీ అందరు ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలని నేను చెప్తా ఉన్నాను. ఏదైనా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలాంటి విషయాలలో, నాలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళల్లో బుద్ధ తర్వాత మన భారతదేశం పుట్టిన అతి పెద్ద గొప్ప వ్యక్తి అని నేను భావిస్తూ, ఇంత బ్రహ్మాండంగా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు వచ్చినందుకు సెలవు తీసుకుంటూ, అందరికీ నమస్కారం, సెలవు తీసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.